రీసెంట్ గా కునాఫా చాక్లెట్ చేసినా కదా, సో సన్న సేమియా మిలిగిపోయింది. దాంతో ఏమైనా చేద్దామా? సన్న సేమియాని తీసుకొని దాన్ని మొత్తం తుకడా తుకడా చేసి బటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని బటర్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. పాలు పోసుకొని తర్వాత కొంచెం వేడిగా అయినాక 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అండ్ తగినంత షుగర్ వేసుకొని చీజ్ వేసుకొని మిక్స్ చేసుకోండి. కొంచెం గట్టి పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఫస్ట్ ఒక పాన్ మీద బటర్ అప్లై చేసుకున్న తర్వాత సన్న సేమియాని మంచిగా సెటిల్ చేసుకోండి రౌండ్ గా. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని మధ్యలో వేసుకొని మళ్ళీ దాని మీదంగా ఇంకో లేయర్ సన్న సేమియాని కవర్ చేయండి. స్టవ్ మీద పెట్టి ఒక 5 minutes వెయిట్ చేయండి అండ్ దాని మీదంగా క్యాప్ మస్ట్ అండ్ షుడ్. ఇంకో పాన్ మీద కూడా సేమ్ ప్రాసెస్ బటర్ అప్లై చేసుకొని ఇంకో సైడ్ తిప్పుకోండి. ఇంకా 5 minutes అవ్వగానే మన తినే ప్లేట్ లో తీసుకుంటే ఎంత బాగుంది తెలుసా. కొంచెం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోండి. పిస్తా సీడ్స్ తో డెకరేట్ చేస్తున్నా, చాలా బాగుంది చూడ్డానికి కూడా. అండ్ షుగర్ సిరప్ పైనంగా ఇలా వేసుకోండి. నాకైతే చాలా బాగా అనిపించింది, ఏదో డిఫరెంట్ గా తింటున్నట్టు అనిపించింది. అండ్ మమ్మీ డాడీ కూడా చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి.